హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనెటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం అంటే పిల్లలకి చాలామంది పేరెంట్స్ పెసిఫైర్స్ ఇస్తూ ఉంటారు. సో పెసిఫైర్స్ అన్నది ఎవరు కూడా మటుకి అడ్వైజ్ అయితే ఎవరు అంటే పెసిఫైర్స్ అంటే వాళ్ళు మటుకి కామ్గా ఉంటారు, వాళ్ళు ఎక్కువగా మటుకి ఏడవరు అని పేరెంట్స్ ఇస్తూ ఉంటారు. బట్ పెసిఫైర్స్ అన్నవి అంత మటుకి అడ్వైజబుల్ కాదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పెసిఫైర్స్ వల్ల ఇది బ్రెస్ట్ ఫీడింగ్కి ఇంటర్ఫీరెన్స్ వస్తుంది. అంటే పిల్లలు సక్ చేయడం అన్నది బ్రెస్ట్నన్నా సక్ చేస్తారు ఆర్ బాటిల్నన్నా సక్ చేస్తారు. సో ఎప్పుడైతే మనం ఒకటి పెసిఫైర్స్ ఇస్తామో వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా వాళ్ళు మటుకి తీసుకోవడానికి ఇష్టపడరు అన్నమాట. సో బ్రెస్ట్ ఫీడింగ్ కరెక్ట్గా ఉండాలి, అడిక్వేట్గా ఉండాలి, పిల్లలకి కడుపు నిండా పాలు మటుకి రావాలి అంటే మనం ఇలాంటి పెసిఫైర్స్ వాడకూడదు. ఎప్పుడు తనకి కావాలన్నా సరే బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి. నెంబర్ 2, ఈ పెసిఫైర్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు వాళ్ళకి మటుకి ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. అంటే అలాగా సక్ చేయడం వల్ల ఇయర్లోకి ఇన్ఫెక్షన్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆ పెసిఫైడ్స్ ఒకవేళ అది క్లీన్గా నీట్గా ఉండకపోతే కడుపులోకి ఇన్ఫెక్షన్ వెళ్ళి లూజ్ మోషన్స్, ఫీవర్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో పెసిఫైడ్స్ వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దెన్ టీత్ వచ్చే టైంలో ఒకవేళ కానీ పెసిఫైడ్స్ కానీ మనం కానీ వాళ్ళు కంటిన్యూ కానీ చేస్తే ఏమవుతుంది అంటే అవి డెంటల్ మ్యాలెక్లూజన్ వస్తుంది. అంటే టీత్ మటుకి ఎత్తుపళ్ళు, ఒక పై పళ్ళేమో ముందుకి, కింద పళ్ళేమో వెనక్కి అట్లాగా ఉండొచ్చు అన్నమాట. సో అందువల్ల జనరల్గా మటుకి పెసిఫైర్స్ అన్నవి మంచివి కాదు. అది వాడడం వల్ల కొద్దిగా అంటే మన పిల్లలు కొద్దిగా మటుకి కామ్గా ఉన్నారు అనేసి మనకి మటుకి అనిపించినా సరే అది చాలా మటుకి ఆర్టిఫిషియల్ వే ఆఫ్ ట్రయింగ్ టు కామ్ ద చైల్డ్ అన్నమాట. అది మటుకి మంచిది కాదు. దానివల్ల అది ఇట్ ఈస్ నాట్ ఏ న్యాచురల్ వే అన్నమాట. ఇట్ ఈస్ ఎన్ ఆర్టిఫిషియల్ వే అన్నమాట. సో పిల్లల్ని మనం కామ్ చేయాలంటే వాళ్ళని ఎత్తుకోవాలి, తిప్పాలి, పాలు ఇవ్వాలి, జోగొట్టాలి, ఆడించాలి, ఇట్లాంటివి మనం పిల్లలకి మనం చేయాలి. కానీ ఇలాగ వాళ్ళకి మటుకి నోట్లో మటుకి పెసిఫైర్స్ ఇచ్చేసి వాళ్ళని మటుకి కామ్గా పెట్టడం అన్నది ఒక మంచి పద్ధతి అయితే కాదు. ఇది పెసిఫైర్స్ వాడడం అన్నది స్ట్రాంగ్లీ నేనైతే మటుకి రికమెండ్ అయితే చెయ్యను. అండ్ మీరు కూడా పెసిఫైర్స్ అయితే వాడొద్దు. దీనివల్ల బ్రెస్ట్ ఫీడింగ్కి చాలా గ్రేట్ మటుకి హామ్ అవుతుంది అన్నమాట. సో బ్రెస్ట్ ఫీడింగ్ బాగుండాలి, వాళ్ళ మటుకి ఎదుగుదల బాగుండాలి, వాళ్ళ ఇమ్యూనిటీ బాగుండాలి, వాళ్ళ పళ్ళు మటుకి బాగుండాలి, ఇయర్ ఇన్ఫెక్షన్స్ అలా మటుకి ఉండకుండా ఉండాలి. ఇంకోటి మటుకి హియరింగ్ కూడా మటుకి బాగుండాలి అంటే మీరు మటుకి పెసిఫైర్స్ అయితే వాడొద్దు. దానివల్ల చాలా మటుకి హామ్ ఉంటుంది. ఒకసారి పెసిఫైర్కి అలవాటైతే పిల్లలు చాన్నాళ్ళు ఒక 2 years 3 years అలా మటుకి అడుగుతూనే ఉంటారన్నమాట. అండ్ నేను మటుకి చాలామంది పేరెంట్స్ని నేను మటుకి చూశాను, వాళ్ళు అలాగ ఇస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు పిల్లలు మటుకి ఏడవడం వాళ్ళు మటుకి చూడలేక అలా ఇచ్చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది ఒక మంచి పద్ధతి కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ న్యాచురల్ వే టు కామ్ ద చైల్డ్ అన్నమాట. సో ప్లీజ్ డోంట్ యూజ్ ది పెసిఫైర్స్.